న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ స్టేట్ ఎమ్మెల్సీ కవిత అరెస్టును ఖండించిన కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టును ఖండించిన కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసే ఉద్దేశంతో ఇలాంటి చిల్లర ఎత్తుగడలను బీజేపీ ప్రభుత్వంకు పాల్పడుతుందని, కానీ ఇలాంటి బెదిరింపులకు భయపడబోమని అంతటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ మరియు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం పోలీసులు అరెస్ట్ చేశారు. MC9 టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ ప్రతినిధి నూరే రబ్బానీ. బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద, మా కవితక్క గారి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేసి మరి ఎప్పటి కేసునో ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సందర్భంలో మరి ఎన్నికలలో కేసీఆర్ గారి కుటుంబాన్ని దెబ్బకొడితే మాకు లాభం జరుగుతుందని బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుట్ర బంది మరి నిన్న విచారణ పేరుతో కవితమ్మ గారి ఇంటికి వచ్చి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ ప్రాంతాల్లో మరి మోడీ ప్రభుత్వము అనేక మందిని మరి ఈడీ పేరుతోని లొంగ తీసుకొని ఈ వాళ్ళ పార్టీలలో కలుపుకొని బ్లాక్ మెయిలింగ్ చేసి వాళ్ళ పార్టీని అభివృద్ధి చేసుకునే సంగతి మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న కవితమ్మ మీద కేసును కూడా పక్కకు పెట్టి అక్రమంగా మరి ఈడీ వచ్చి మరి ఇంటికాడ ధ్వంసం చేసి ఆమెను అరెస్ట్ చేయటం చాలా తీవ్రమైన నేరం. దానికి మేము చట్టపరంగా మా పార్టీ, మా అధినాయకత్వం అంతా కూడా సుప్రీంకోర్టులో తేల్చుకోవడానికి పయనం కట్టింది. అదేవిధంగా ఒక మహిళ, ఈ రాష్ట్రాన్ని చైతన్యం చేసిన మహిళ, బతుకమ్మ ఆటను ఈ రాష్ట్రానికి, ప్రపంచానికి పరిచయం చేసిన మహిళను మరి రాత్రి పూట అరెస్ట్ చేసి తీసుకుపోవటం చాలా అన్యాయం. ఇది ఒక మహిళా లోకానికి సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. మహిళా లోకం అంతా కూడా మరి వాళ్ళ హర్షించవలసిన అవసరం ఉన్నది. భవిష్యత్తు రాజకీయాలలో మహిళలు రాజకీయాలకు రావద్దని, మహిళలు ఉంటే ఈ విధంగా మేము అణిచివేద్దామనే సంకేతాన్ని బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇవ్వదలుచుకున్నది కనుక ఆవేద్ రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా ఈ విషయాన్ని ఖండించవలసిన అవసరం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరి భవిష్యత్తు కాలంలో కూడా ఇటువంటి నిరసనలకు తెగించి రోడ్ల మీదకే రావటం కాదు, దేనికైనా సిద్ధం ఉంటారు. అదేవిధంగా ఇవాళ మా పార్టీ ఏమైనా ఆశోమాష పార్టీ కాదు. 14 సంవత్సరాలు ఉద్యమం చేసి అనేక కేసులు, జైళ్లకు పోయిన చరిత్ర మా పార్టీకి ఉన్నది. మరి వీటికేం భయపడం, మళ్ళీ గోడకు కొట్టిన బంతిలాగా ఇసిరి కొడితే అంతా రివర్స్గా వచ్చి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అంతు తెలుసమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. నాకు విశ్వాసం ఉంది, ఖచ్చితంగా తప్పకుండా ధర్మం న్యాయం కలిగి తీరుతుంది. ఈ అక్రమమైనటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎప్పుడు కూడా చేయకుండా ప్రతి మా ప్రజాస్వామిక వాదులందరూ కూడా దీన్ని ఈ అక్రమానికి నిరసన జరపాల్సి కోరుతూ 2-3 రోజులు, ఈ రోజునే రేపు తప్పకుండా న్యాయం జరుగుతుంది. నిర్దోషిగా కవితమ్మ బయటపడతారు. ధర్మం, న్యాయం కవితమ్మ వైపు ఉంది, బీఆర్ఎస్ పార్టీ వైపు ఉందని మనం చేస్తూ యావత్తు భారతదేశమే కాకుండా తెలంగాణ యావత్తు కూడా ముక్త ఖండంతో దీన్ని ఖండించవలసి కోరుతూ మేమున్నాం. కవితమ్మ గారు, మేమున్నాం, మీ వెంట ఉంటాం. ఖచ్చితంగా తప్పకుండా భవిష్యత్తులో కూడా మీ వెంట ఉంటాం. దీన్ని పూర్తిగా బలపరుస్తాం. ఈ యొక్క అక్రమం కార్యక్రమాన్ని నిరసన చేస్తూ ఉన్నాం. అందరూ కూడా దీన్ని బలపరుస్తూ కొడతా ఉన్నాం. అమ్మాయి కారా దగ్గర పెట్టి కవితమ్మ గారి మరి గౌరవనీయులు వనమ వెంకటేశ్వర గారి నాయకత్వంలో కొత్తగూడెంలో
ఈ యొక్క అమరవీర స్థూపం దగ్గర నిరసన కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. మరి ఇవాళ దేశం మొత్తం వాళ్ళ తెలంగాణ వైపు చూస్తూ ఉంది. ఇవాళ నోటిఫికేషన్ పెట్టుకొని కావాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలని చెప్పి రాజకీయాల కుట్రలో భాగంగానే ఇవాళ పాత కేసులు ఎప్పుడో ఇవాళ బయటకు తీసి విచారణ పేరుతో ఇంటికొచ్చి ముందే కుట్రపూరితంగా టికెట్లు కూడా ఢిల్లీ బుక్ చేసి ఇవాళ కవిత మరి సాయంత్రం అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లటం యావత్ తెలంగాణ ప్రజలే కాకుండా భారతదేశంలో మహిళలందరూ కూడా మహిళా బిల్లు కోసం దేశవ్యాప్తంగా తిరిగి మహిళా బిల్లును సాధించినటువంటి వ్యక్తి గౌరవనీయులు కవితమ్మ గారు. మరి అటువంటి వ్యక్తిని ఇవాళ మహిళల్ని అరెస్ట్ చేయొచ్చో లేదో ఆ కేసు ఇంకా సుప్రీంకోర్టులో ఉంది. నల్లి చిదంబరం గారు అదేవిధంగా బెంగాల్ మమతా బెనర్జీ గారు బంధువు ఒక ఆడవ వాళ్ళ మీద కూడా కేసులుంటే అసలు మహిళల్ని ఈడీ పిలవచ్చో లేదో అనేది రేపు 19వ తారీఖు విచారణ ఉంది. ఈ 4 రోజులకే భాగ్యానికి ఇవాళ నోటిఫికేషన్ ముందు ఇవాళ బీఆర్ఎస్ని దెబ్బతీయాలా, కేసీఆర్ గారిని దెబ్బతీయాలా, ప్రాంతీయ పార్టీని దెబ్బతీయాలని చెప్పి ఇవాళ బీజేపీ పార్టీ కుట్రపూర్తి చర్య తీసుకుంది. దీన్ని యావత్తు ప్రజలందరూ ఖండించాలా. ఇమీడియట్గా ఆమెకు బెయిల్ ఇచ్చి ఆమెను బేషరతుగా వదిలేయాలా. ఆమెను వదిలిపెట్టే వరకు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఆమెకు అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.